గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గ్రీన్ అమోనియా పరిశ్రమ మన రాష్ట్రానికి గేమ్ చేంజర్ కానుందన్నారు. 2047 నాటికి మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారవుతుంది. గ్రీన్ అమోనియా వల్ల వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందన్నారు. ప్రకృతి సేద్యం పెరగటమే అందరి ఆరోగ్యాలకు శ్రీరామ రక్ష అని అన్నారు. కాకినాడలో 18,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. గ్రీన్ అమోనియా భవిష్యత్తులో పెను మార్పునకు నాంది అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి బాగా పెంచాలని ప్రధాని మోదీ కోరుతున్నారన్నారు. 2014లోనే తమ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి నాంది పలికిందన్నారు. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాకు నాంది పలికామన్నారు. కాకినాడలో ఏర్పాటయ్యేది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమని పేర్కొన్నారు. 2027 జూన్ నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. బొగ్గు వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. కాలుష్యం వల్ల సముద్రంలోనూ పెను మార్పులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని 20 పోర్టులు ఏర్పాటు కానున్నాయన్నారు. ప్రపంచంలో ఎండ పుష్కలంగా ఉండేది మన దేశంలోనే. సోలార్, విండ్, పంపుడు స్టోరేజీ మన రాష్ట్రానికి వరమని పేర్కొన్నారు. మన సంస్కృతిని కాపాడుకుంటూనే టెక్నాలజీని వాడుకోవాలన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా స్వగ్రామాన్ని మర్చిపోకూడదని ఆలోచనలు ఆచరణలో పెట్టేవారు చాలా కొద్దిమందే ఉంటారన్నారు. వారిలో చలమలశెట్టి అనిల్ ఒకరన్నారు. చరిత్రను తిరగరాయటంలో తెలుగువాడు ముందున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఆనాడు ఎన్టీఆర్ చొరవతో కాకినాడకు నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ వచ్చిందన్నారు. కాకినాడ గురించి భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటారన్నారు. ఇలాంటి పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పారు. ప్రజలకు మేలు జరిగే ఆలోచనలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేస్తోందన్నారు. ఎరువులు, పురుగుమందుల వినియోగం బాగా తగ్గించాలన్నారు. గ్రీన్ అమోనియాను ఏ దేశానికైనా ఎగుమతి చేసే అవకాశం ఉందని సీఎం అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగువాడు అనిల్, అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. మామూలుగా ఒక అలవాటు ఉండేది, ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక రైస్ మిల్ పెడితే ఊర్లో వాళ్ళందరూ రైస్ మిల్లు పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా వినూత్నమైన ఆలోచనలతో, ఇన్నోవేషన్తో ముందుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా ఇద్దరిని ప్రమోటర్స్ని, వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 2025 జనవరి 6వ తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అయితే ఇప్పటికే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2027 మిడ్కంతా అంటే మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్. ఇది ఒక చరిత్ర. ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా, సంతోషిస్తున్నా. నిన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, జర్మన్ ఛాన్సలర్ గారు ఎంఓయు చేశారు. ఆ ఎంఓయు ప్రకారం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా వస్తుంది. మనం ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నాం. బలమైన సంకల్పం ఉంటేనే ఏదైనా సాధించగలమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ దిశగా మనం వేసే అడుగులు చాలా కీలకమని అన్నారు. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని వెల్లడించారు. కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇదో మైలురాయి అని, రాష్ట్ర సుస్థిర అభివృద్ధిలో ఇది గేమ్ చేంజర్ కానుందని పవన్ స్పష్టం చేశారు. కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక కష్ట నష్టాలను తట్టుకొని ఏఎం గ్రీన్ కంపెనీ పెట్టారని, చలమలశెట్టి అనిల్, మహేష్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఏఎం గ్రీన్ కంపెనీ 495 ఎకరాల్లో ఏర్పాటు కానుందని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ దిశగా మనం వేసే అడుగులు చాలా కీలకమని అన్నారు. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని వెల్లడించారు.
కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇదో మైలురాయని, రాష్ట్ర సుస్థిరాభివృద్ధిలో ఇది గేమ్ చేంజర్ కానుందని పవన్ స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో కార్బన్ ఎమిషన్స్ను పెద్ద స్థాయిలో తగ్గిస్తోందని, భూతాపం తగ్గించేందుకు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు దోహదం చేస్తాయని తెలిపారు. గత ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులను అనేక ఇబ్బందులు పెట్టిందని, కానీ తమ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అండగా ఉంటుందని వెల్లడించారు. యువతకు ఉద్యోగాల కల్పనకున్న అవకాశాలు వాడుకుంటున్నారని స్పష్టం చేశారు. గ్రీన్కో కంపెనీని 6 వర్టికల్స్ ద్వారా ఈరోజు తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఈ ఏఎం గ్రీన్ కంపెనీని కూడా ఈరోజు ఫౌండేషన్ వేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక మనిషి కళల కంటే తప్ప ఏమీ సాధించలేరు. యూకేలో ఉంటూ విద్యార్థిగా ఇక్కడికి వచ్చి కేవలం సూట్ కేసులో ఒక జత బట్టలు, గుండెల నిండా కళలు తప్ప ఆ వ్యక్తికి ఏం లేవు. కానీ ఈరోజు ఆయన సాధించిన విజయాలు చూస్తుంటే, ముఖ్యంగా కాకినాడలో పుట్టి పెరిగినవాడు, ఇక్కడి నుంచి వెళ్ళి ఈ స్థాయిలో తిరిగి తన పుట్టిన స్థలానికి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ఇంత చేయటం మనస్ఫూర్తిగా ఆయనకి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు, గవర్నమెంట్ అనేది కంటిన్యూ ఒక గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ. అది ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది. గత ప్రభుత్వాల్లో, ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి తెలుసు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది, పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున ఈ భవిష్యత్తులో ఇది ఒక $10 బిలియన్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడలోని 495 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది. ఇది సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది. 15,600 కోట్లు పెట్టుబడులు ఉండగా దానికి అనుసంధానంగా సుమారు $8 బిలియన్ అంటే దాదాపు 60, మన డబ్బులు చెప్పాలంటే 66,400 కోట్ల విలువైన రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో సాధ్యమవుతాయి. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల వైకాపాకి గౌరవం లేదని మంత్రి పార్థసారథి అన్నారు. అమరావతిపై విషయం చిమ్మేలా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైకాపా నాయకులకు ప్రజలు, రైతుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని సవాల్ చేశారు. అమరావతిలో భూముల విలువ పెరగడం ద్వారా వచ్చే ఆదాయంతో రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న స్పష్టమైన ఆర్థిక దృష్టితో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వివరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. 3 రాజధానుల పేరుతో జగన్ 5 ఏళ్ల పాటు కాలయాపనం చేసి ఒక్క రాజధాని కూడా నిర్మించకుండా రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టిన తుగ్గలకు పాలనను ప్రజలు చూశారన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి పాపమే శాపమై కేవలం 11 సీట్లకే పరిమితమైందని ఆక్షేపించారు. నది ఒడ్డు రాజధాని ఎందుకు అని ప్రశ్నించే జగన్ రెడ్డికి లండన్, వాషింగ్టన్, కైరో వంటి ప్రపంచ నగరాలన్నీ నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందిన విషయం తెలియకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ఒకప్పుడు సైబరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్ది రాష్ట్ర భవిష్యత్తుకు దారి చూపనున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, నాబార్డు నుంచి వేల కోట్ల నిధులు సమీకరించి అమరావతి పనుల్లో వేగం పెంచిందన్నారు. ప్రపంచంలో ఎక్కడ హిస్టరీలో లేని విధంగా ఒక ఉద్యమాన్ని చేశారు మహిళలు, రైతులు అందరూ కూడా అని చెప్పేసి మనం చేస్తాను. ఎంతసేపు భ్రమరావతి, కమరావతి, లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్, రకరకాల మాటలతో తనకున్న మందబలంతో, అసెంబ్లీలో తనకున్న బలంతో తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకుంటానికి ప్రయత్నం చేశారే కానీ ఎక్కడ కూడా రాజధాని ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. ఇన్సైడర్ ట్రేడింగ్ మీద హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా చివాట్లు పెట్టినా కూడా సిగ్గు రాలేదు ఆ పార్టీకి అని చెప్పేసి మనం చేస్తాను. మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ కొత్తగా మరి వాదన తీసుకొచ్చారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి ఆ రోజు వేలాది మంది రైతులు, మహిళలు దేవాలయం టు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని చేస్తే ఏ విధంగా అడుగడుగున అడ్డంకులు సృష్టించడమే కాకుండా పోలీసులతో వాళ్ళ మీద దౌర్జన్యం కానివ్వండి,
లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ కానివ్వండి, ఆ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేశాడో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మోదీ సర్కార్ అర్థం లేని విదేశాంగ విధానాల వల్ల దేశంలో రాజ్యాంగ సంక్షోభం వస్తుందని సిపిఐ జాతీయ నేత నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై యుద్ధం ప్రకటించిందని, దండకారణ్యాల్లో విచ్చలవిడిగా బూటకపు ఎన్కౌంటర్లకు తెగపడుతూ అక్కడున్న విలువైన ఖనిజ సంపదను దోచుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నదీ జలాల అంశంపై ఉభయ తెలుగు రాష్ట్రాల మంత్రులు చర్చించుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుశ్చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించాలని సిపిఐ నేత నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హనుమాన్పేట దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోదీ సర్కారు అర్థం లేని విదేశాంగ విధానాల వల్ల దేశంలో రాజ్యాంగ సంక్షోభం వస్తోందని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై యుద్ధం ప్రకటించిందన్నారు. కానీ నక్సలిజాన్ని అణిచివేయడం సాధ్యం కాదని కామెంట్ చేశారు. దండకారణ్యాల్లో విచ్చలవిడిగా బూటకపు ఎన్కౌంటర్లకు తెగబడుతూ అక్కడున్న విలువైన ఖనిజ సంపదను దోచుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే దగ్గర కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సిపిఐ నారాయణ సలహా ఇచ్చారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ, రేపు ఖమ్మం పట్టణంలో సిపిఐ మహాసభలు జరగనున్నాయని వెల్లడించారు. ఈ సభల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎండగడతామని చెప్పారు. ట్రిపుల్-పీ విధానంపై చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దీన్ని అందరూ ముఖ్యంగా ఖండించాలి. ఎన్నికైన ప్రభుత్వం అది. ఎన్నికైన ప్రభుత్వానికి రక్షణ లేకుండా పోతే ఆ దేశంలో ఉన్న ప్రజలు తిరుగుబాటు చేసి ఓడిస్తే మనకి అభ్యంతరం లేదు. ఇప్పుడు నేపాల్లో చేశారు, శ్రీలంకలో అట్లా ఉద్యమం చేశారు, బంగ్లాదేశ్లో అట్లాంటి ఉద్యమం చేశారు. ఆ ప్రజానికి తిరుగుబాటు చేసి ప్రభుత్వాలు పడగొట్టడం పర్లేదు. కానీ ఏదో 2000 కిలోమీటర్లకు అవతల ఉన్నటువంటి అమెరికా వాళ్ళు వచ్చి అదే కిడ్నాప్ తీసుకోవడం అంటే ఆయన ఏమంటాడు, మీరు మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు, అది వెనుక నుంచి వస్తూ ఉంది అని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు కానీ కుక్కను చంపదలుచుకుంటే పిచ్చి కుక్కను చేసి అమ్ముతాడు. సద్దాం హుసేన్ ఏమన్నాడు, నా అణ్వాయుధాలు తయారు చేశాను అన్నాడు. ఏమి లేవని చెప్పిన ఒప్పుకోలేదు. దాడి చేశాడు, ఆయన చంపేశారు, మీరు హ్యాండ్ ఓవర్ అయింది గవర్నమెంట్. ఇప్పుడు దాకా తేలేదుగా అణ్వాయుధాలు తయారు చేసే ఇంతవరకు చెప్పలేదు పోయారు. ఇప్పుడు ఇది కూడా అదే డ్రగ్స్ సరఫరా చేసిన నెపంతో డ్రగ్స్ కాదు వాళ్ళ ఉద్దేశం, ఆయిల్ సరఫరా కోసం వాళ్ళు పోయింది. పేరేమో డ్రగ్స్, అసలు ఉద్దేశం ఆయిల్. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన. దానికోసం దాడి చేశారు. దాడి చేసిన వెంటనే అమెరికన్ కంపెనీస్ మీరు పోయింది ఆకుపో చేసుకోండి అని చెప్పేసి చెప్పేశారు. అంటే వాళ్ళకి వచ్చింది కేవలం వెనిజులా ఉన్న సంపద. ప్రపంచంలో సౌదీ తర్వాత అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశం వెనిజులా, తర్వాత గ్రనైట్, భూగర్భ సంపద ఇవన్నీ ఉన్నాయి. దాన్ని దోపిడీ చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ఆయన దాడి చేసేసారు. ఏపీఎస్ ఆర్టీసీకి ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ 6 డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డు రావటం గర్వకారణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ప్రయాణికులకు ముందస్తు సమాచారం అందించడం ద్వారా సేవల నాణ్యత మరింత మెరుగుపడిందని తెలిపారు. డిజిటల్ సాంకేతికతను ప్రజాసేవకు వినియోగించిన ఆర్టీసీ కృషికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ 6 డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డు రావడం గర్వకారణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. డిజిటల్ సాంకేతికతను ప్రజాసేవకు వినియోగించిన ఆర్టీసీ కృషికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని అన్నారు. ప్రధాన బస్ స్టాప్స్లో ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏఏఎస్ అమలు ప్రశంసనీయమన్నారు. అవార్డు సాధనలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు మంత్రి అభినందనలు తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకొని సీఎం చంద్రబాబు విజన్కు అనుగుణంగా ఆర్టీసీ ముందడుగు వేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ప్రయాణికులకు మరింత ఆధునిక, సౌకర్యవంతమైన సేవలు అందిస్తామన్నారు. 2025 ఏడాదికి గాను ఏపీఎస్ఆర్టీసీ ఈ అవార్డుకి ఎంపికైంది. అన్ని ప్రధాన బస్ స్టేషన్లలో ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏఏఎస్ను ఏర్పాటు చేసి అమలు చేస్తున్నందుకు అవార్డు సాధించింది. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఢిల్లీలో అవార్డు తీసుకున్నారు.
ఈ నెల 20న కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కోరారు. జీవో నెంబర్ 15తో అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అయిందని తెలిపారు. వైకాపా హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి వైశ్యులకు కన్యకా పరమేశ్వరి ఆలయాలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో 20న అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ ఆదేశించారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు ప్రతీకగా మార్చి 16న అమరావతిలో 58 అడుగుల విగ్రహావిష్కరణ చేయనున్నట్లు డోండి రాకేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండను పేరు మార్పు చేయటం ఆనందదాయకమన్నారు. కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తే అమ్మవారికి గౌరవం వస్తే మా అందరికీ గౌరవం వచ్చినట్టుగానే మేమందరం కూడా భావించేవాళ్ళం. అటువంటిది గతంలో అనేక మంత్రిగా పనిచేసినా కూడా ఇదే డిపార్ట్మెంట్ అతని కింద ఉన్నా కూడా కనీసం ఏమీ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా కోరికను మన్నించి దాన్ని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దడం జరిగింది. మీరు కనుక చూసుకున్నట్టయితే స్టేట్ ఫెస్టివల్స్ జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన జీవో నెంబర్ 15 చూసుకోవచ్చు. ఈ జీవో నెంబర్ 15లో రాష్ట్ర వ్యాప్తంగా 25 స్టేట్ ఫెస్టివల్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. 24 కార్యక్రమాలని డిసైడ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 3 కార్యక్రమాలు మాకు సంబంధించిన కార్యక్రమాలుగా ఉంటాం. చాలా ఆనందదాయకం. ఇది ఆర్యవైశ్యులందరూ కూడా సగౌరవంగా గర్వించదగ్గ విషయం. ఎందుకనంటే ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగల లిస్టులో చేర్చడం జరిగింది. సంక్రాంతి పండక్కి సొంతూర్లకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యే వారి కోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. శని, ఆది, సోమ, మంగళవారాల్లో ఈ బస్సులు నడుస్తాయి. ఆదివారం భారీగా బస్సులు నడపాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. సంక్రాంతి పండగకి సొంతూర్లకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యే వారి కోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. శని, ఆది, సోమ, మంగళవారాల్లో ఈ బస్సులు నడుస్తాయి. ఆదివారం భారీగా బస్సులు నడపాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. పండుగ ముందు హైదరాబాద్కు పెద్దగా బస్సులు నడపని ఆర్టీసీ అధికారులు తిరుగు ప్రయాణాల సందర్భంగా మాత్రం హైదరాబాద్ రూటుపై దృష్టి పెట్టారు. పండుగకు ముందు కేవలం 35 స్పెషల్స్ హైదరాబాద్కు నడవగా పండుగ తర్వాత రోజుకు 85కు తగ్గకుండా నడపాలని నిర్ణయించారు. హైదరాబాద్కు 85 బస్సులు, చెన్నై 10, బెంగళూరు 5 బస్సుల చొప్పున మంగళవారం వరకు నడపాలని భావిస్తున్నారు. అవసరమైతే అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. రాజమండ్రి, నర్సాపురం, భీమవరం, రాజోలు, అమలాపురం, కాకినాడ, నిడదవోలు తదితర ప్రాంతాల నుంచి పిఎన్బిఎస్కు రోజుకు 70 స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించారు. విజయవాడ నుంచి రాయలసీమ జిల్లాలకు కూడా డిమాండ్ను బట్టి స్పెషల్స్ వేస్తారు. రాయలసీమ నుంచి వేలాది మంది విద్యార్థులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. సెలవులిస్తే ఈ రూట్లో రద్దీ ఉంటుంది. అయితే ఈ నెల 28న జేఈఈ మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఔటింగ్ ఇవ్వలేదు. దీంతో పెద్దగా రాకపోకలు లేవు. అయినప్పటికీ ఈ మార్గంలో డిమాండ్ను బట్టి స్పెషల్స్ నడపడానికి సిద్ధం చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల పౌర హక్కుల సంఘం కన్వీనర్ న్యాయవాది క్రాంతి చైతన్యపై దేశద్రోహ సెక్షన్ కింద జైలును నిర్బంధించడం భావ ప్రకటన స్వేచ్ఛపై దాడియేనని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ అన్నారు. బీజేపీ మరియు దాని అనుబంధ సంస్థలు ప్రశ్నించే వారి గొంతు నొక్కుతూ రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. క్రాంతి చైతన్యపై పెట్టిన దేశద్రోహం కేసును ఎత్తివేసి అతనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పౌర హక్కుల సంఘం 2 రాష్ట్రాల కన్వీనర్ న్యాయవాది క్రాంతి చైతన్యపై తిరుపతి పోలీసులు దేశద్రోహ సెక్షన్ కింద జైలులో నిర్బంధించడాన్ని ఖండిస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్లో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పౌర, ప్రజా, కుల నిర్మూలన సంఘం, ప్రగతిశీల కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ మాట్లాడుతూ క్రాంతి చైతన్యపై దేశద్రోహం కేసు నమోదు చేయటం అంటే భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి జరిగినట్లుగానే భావిస్తున్నామని అన్నారు. గత కొన్నేళ్లుగా ఇంటర్నెట్లో ఉన్న రాజకీయ కార్టూన్లు బ్యానర్గా ముద్రించినందుకు హిందూ మతోన్మాదుల ఆదేశాల మేరకు పోలీసులు ఈ తప్పుడు కేసులు బనాయించారని మండిపడ్డారు.
బీజేపీ దానిని అనుబంధ సంస్థలు రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నాయని, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం 52 ఏళ్లుగా పోరాడుతున్న పౌర హక్కుల సంఘాలపై కేసులు పెడుతూ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. క్రాంతి చైతన్యపై పెట్టిన కేసును ఎత్తివేసి అతనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో జాతీయ జెండాను గౌరవించనని ఆర్ఎస్ఎస్ 50 ఏళ్లుగా తన ఆఫీస్ మీద జాతీయ జెండానే ఎగురవేయలేదు. అటువంటి ఆర్ఎస్ఎస్ అదేవిధంగా ఈ దేశంలో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాటం చేయనటువంటి బీజేపీ పార్టీ లాంటి దాని అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఈరోజు దేశభక్తులుగా చలామణి అవుతూ ఎవరైతే ఈ దేశాన్ని రక్షించాలి, దేశమంటే మట్టి కాదు, దేశమంటే ప్రజలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్ని కాపాడమని గత 53 ఏళ్లుగా వెలుగెత్తి చాటుతున్నామో, మా పైన దేశద్రోహం కేసు నమోదు చేయటం అంటే ఇది చాలా హాస్యాస్పదం. అష్టదిగ్గజ కవులను ప్రోత్సహిస్తూ తెలుగు భాషకు అపూర్వమైన సేవలు అందించిన మహనీయుడు శ్రీకృష్ణ దేవరాయలు అని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ కొనియాడారు. దేశం సంపన్నంగా ఉండాలంటే ప్రజలు సంతోషంగా ఉండాలి అన్న ఆయన సందేశం నేటి మార్గదర్శకమని పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయల వారి 556వ జయంతి కార్యక్రమాన్ని కృష్ణానది సమీపంలో ఆయన విగ్రహం వద్ద జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల వారి పాలన నైపుణ్యం, ప్రజాపక్షపాత విధానాలు, సాహిత్య సంస్కృతులపై ఆయన చూపిన మక్కువను చెప్పారు. అష్టదిగ్గజ కవులను ప్రోత్సహిస్తూ తెలుగు భాషకు అపూర్వమైన సేవలందించిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. రైతుల సంక్షేమం, ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగించిన కృష్ణదేవరాయల వారి ఆలోచనలు నేటి పాలకులకు ఆదర్శప్రాయమన్నారు. ముఖ్యంగా దేశం సంపన్నంగా ఉండాలంటే ప్రజలు సంతోషంగా ఉండాలి అన్న ఆయన సందేశం నేటికి మార్గదర్శకమని పేర్కొన్నారు. చివరగా శ్రీకృష్ణదేవరాయల వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని, ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాన్ని ఒరిస్సా వరకు పరిపాలించినటువంటి మహాచక్రవర్తి, ఆ యొక్క చక్రవర్తి ఆయన కాలంలో ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఆనాడు వర్ధిల్లారు. ఆయన కాలంలో ఆయన పరిపాలనలో మరి వజ్రాలు, వైడూర్యాలు, పగడాలు అనేక మరి ఏవైతే నవరత్నాలు ఉన్నాయో ఆనాడు మరి రాసులు పోసి అమ్మడం అంటే అది చరిత్రలో మనం మరి అనేక యుగాలుగా చూస్తున్నాం. అటువంటి ఆ యొక్క కాలం ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడనటువంటిది. మనం మరి అనేక సందర్భాల్లో వారి యొక్క చరిత్రను తెలుసుకున్న సందర్భంలో కృష్ణదేవరాయల యొక్క పరిపాలన స్వర్ణయుగం అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క స్వర్ణయుగం మన ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో కూడా రావాలని, అదేవిధంగా ఆనాడు ఏ విధంగా అయితే వజ్ర వైడూర్యాలు మరి విక్రయించారో అటువంటి సందర్భం భవిష్యత్తులో కూడా రావాలి, ఆ యుగం రావాలని చెప్పేసి కూడా మరి ఆంధ్రప్రదేశే కాకుండా తమిళనాడు, కర్ణాటక ఈ దక్షిణాది ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కృష్ణదేవరాయల యొక్క జన్మ మహోత్సవంలో జరుపుకుంటా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. స్వర్ణయుగంగా పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారు పుట్టడం భారతదేశ చరిత్రలోనే మరుపురాని ఘట్టం. ఆయన ఎన్నో దేవాలయాలని, ఎన్నో భారతదేశాన్ని వజ్ర వైడూర్యాలతో, ఎంతో సంపదలతో ఆయన పరిపాలించిన విధానం మనందరికీ స్ఫూర్తిదాయకం. వారి యొక్క తండ్రి నర్సనాయక, వారి యొక్క తాత ఈశ్వరనాయక, వారి యొక్క మొత్తం వంశం గురించి చాలా క్లియర్గా ఉంది. చంద్రవంశ క్షత్రియులు యాదవరాజులని. అట్లానే ఎపిగ్రాఫికల్ ఇండియా ఏదైతే అచ్యుతదేవరాయలు ప్రచురించిన శాసనంలో వారు చంద్రవంశ క్షత్రియులకు సంబంధించిన వారని, వాళ్ళ ముత్తాత అయినటువంటి తిమ్మరాజుకి ఎదుకుల తిలక బిరుదు ఆ శాసనంలో ఉంది. ఈరోజు మహానుభావుడు, విజయనగరం సామ్రాజ్య అధినేత అయితే రాజులకే రారాజు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికో విగ్రహాలు కడుతున్నారు. అలాగే శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడా కట్టాలని అమరావతిలో మేము జాతీయ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. సంక్రాంతి పండుగ వేళ సాంప్రదాయం పేరిట కోడి పందాల జోరు మాత్రం తగ్గలేదు. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలు ఉన్నప్పటికీ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో పందాల రాయుళ్లు బరిలోకి దిగారు. నిబంధనలన్నీ కాగితాలకే పరిమితం కాగా
కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోడి పందాలతో పాటు గుండాట, పేకాట వంటి ఇతర జూదాలు కూడా యథేచ్ఛగా సాగాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కోడి పందాలు, జూద క్రీడలు భారీ స్థాయిలో జరిగాయి. పండుగకు వారం రోజుల ముందు నుంచే జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ఊరుకోబోమని విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే ఆ హెచ్చరికలన్నీ కేవలం మొక్కుబడి ప్రకటనలేనని స్పష్టమైంది. 3 రోజుల పాటు జరిగిన పందాలలో కోట్ల రూపాయల చేతులు మారాయి. పోలీసుల ఆంక్షలను పందెం రాయుళ్లు ఏమాత్రం లెక్క చేయలేదు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో నిర్వాహకులు బరులను సిద్ధం చేశారు. కోడి పందాలతో పాటు గుండాట, పేకాట వంటి ఇతర జూదాలు కూడా యథేచ్ఛగా సాగాయి. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు, గన్నవరం, గుడివాడ, బంటుమిల్లి పరిసర ప్రాంతాల్లోనూ, ఎన్టీఆర్ జిల్లాలోని రామవరపాడు, అంబాపురం, నందిగామ, జగ్గయ్యపేట బెల్టులోనూ భారీగా పందాలు నిర్వహించారు. ఈ 3 రోజుల వ్యవధిలో 2 జిల్లాల్లో కలిపి సుమారు 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా. కేవలం స్థానికులే కాకుండా హైదరాబాదు, చెన్నై వంటి నగరాల నుంచి వచ్చిన ధనవంతులు కూడా ఈ పందాల్లో పాల్గొని లక్షలాది రూపాయలు ఒడ్డారు. బరుల మీద విందు వినోదాలు, మద్యం ఏరులై పారింది. పందాలు భారీగా జరిగినప్పటికీ ఎక్కడా పెద్దగా ఘర్షణలు చోటు చేసుకోకపోవటం గమనార్హం. ఇక గతంలో పందాల వద్ద గొడవలు, దాడులు జరిగిన దాఖలాలున్నాయి. కానీ ఈసారి చిన్నపాటి వాగ్వాదాలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పండుగ 3 రోజులు శాంతి భద్రతల పరంగా ఎలాంటి విఘాతం కలగకపోవడంతో అటు పోలీసులు, ఇటు జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. చట్టం తన పని తాను చేస్తున్నట్లు కనిపిస్తూనే సాంప్రదాయం పేరిట పందాల నిర్వహణ సజావుగా సాగిపోయిందనే చర్చ సామాన్య ప్రజల్లో జరుగుతోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.